అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ దేవకీ నందన వసుదేవ యాక్టెడ్ బై అశోక్ గల్లా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువ, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా దేవకీ నందన వసుదేవ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఇట్స్ ఓకే. అంటే సినిమాలో కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసిక్గా సినిమాకి సంబంధించిన ఇనీషియల్ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అది ఇండియన్ హిస్టరీతో రిఫరెన్స్ తీసుకున్నది. అంటే కంసుడు, కృష్ణుడు, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. అండ్ ఇనీషియల్గా అక్కడ మనకి చెప్పేది ఒకటి, బట్ తర్వాత అక్కడ జరిగేది ఒకటి. సో అక్కడ కృష్ణుడు జన్మించడు, సో వేరేగా జరుగుతుంది. ఓకే, ఏదో డిఫరెంట్గానే ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ని తీసుకొస్తుంది. సో అలాగా ఆ ఇనీషియల్ ప్లాట్ ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ ఆ తర్వాత హీరోయిన్కి ఒక సెపరేట్ పాయింట్ ఉంటుంది. హీరోయిన్ కోసం వాళ్ళ అమ్మ చేసే ఒక పని ఉంటుంది అనమాట. సో అది నేను చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే నేను చెప్పట్లేదు. బట్ అది చాలా డిఫరెంట్ పాయింట్. అంటే ఇప్పటి వరకు అలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం ఎక్కడా కూడా చూడలేదు. సో ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంటర్వెల్కి కొన్ని నిమిషాల ముందు రివీల్ అవుతుంది మనకు ఆ పాయింట్. అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ పాయింట్స్ వరకు బాగా అనిపిస్తాయి. ఆ తర్వాత క్లైమాక్స్లో కొన్ని విజువల్స్ ఉంటాయి. అంటే విష్ణుమూర్తికి సంబంధించి ఏవేవైతే అవతారాలు ఉన్నాయో, లైక్ వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఈ అవతారాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అవతారాలన్నిటికీ సంబంధించిన విజువల్స్ చూపిస్తారు కాసేపు. అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, సో దానికోసం అని చెప్పి ఆ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తారనమాట. అక్కడ VFX అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్. అంటే డెఫినెట్గా కొన్నేళ్ల వరకు సోషల్ మీడియాలో ఆ విజువల్స్ అయితే మనకు కనబడుతూనే ఉంటాయి. అంత నెక్స్ట్ లెవెల్లో ఆ విజువల్స్ని అయితే క్రియేట్ చేశారనిపించింది. సో అవైతే బాగా అనిపించాయి. సో ఇలాగా కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మూవీతో ఇనీషియల్గా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఆ కంసుడు, కృష్ణుడు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ అయిన తర్వాత కథ కొంచెం కమర్షియల్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ కమర్షియల్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా ఒక పాట ఉంటుంది, ఆ పాట ఏమంత బాగా అనిపించలేదు. తర్వాత ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అదైతే బాగుంది. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాట ఉంటుంది, అది అంతేం బాగా అనిపించలేదు. అయితే ఈ కమర్షియల్ ట్రాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుందని చెప్పే కదా, అది వచ్చాక ఓకే సెకండ్ హాఫ్లో ఏదో డిఫరెంట్గా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్ కమర్షియల్ జోనర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకేముంది చెప్పండి, ఇంకా కాపాడడం, యూనో ఎదురెళ్ళడం, ఇలాగే ఉంటుంది అన్నమాట సినారియో. సో ఇంతకంటే ఇంకా నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అంతే. సో అలాగే వెళ్ళిపోయింది. సో సెకండ్ హాఫ్ నుంచి ఇనీషియల్గా ఫస్ట్ హాఫ్లో కూడా కొంత కమర్షియల్ పాయింట్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే సెకండ్ హాఫ్ కూడా ఇంకా రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ జోనర్లోనే వెళ్ళిపోద్ది. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే ఆ ఇనీషియల్గా వచ్చిన కొత్తదనం ఫీల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సైడ్ ట్రాక్ అయిపోయి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగే వస్తుంది అనమాట. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. సో కొన్ని ఉన్నాయి, బట్ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో దానివల్ల ఎమోషనల్ కనెక్టివిటీ కూడా రాదు. మూవీ లెంత్ తక్కువే, 2 hours 8 minutes. సో ఎక్కువ డ్రాగ్ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఆ ఉన్న సీన్లు కూడా అంత ఎంగేజింగ్గా లేవు. సో ఏదో రెగ్యులర్గా చూస్తున్న ఫీలింగే వచ్చి ఏదో అలా వెళ్తూ ఉంటుంది సినిమా. అది వచ్చిన ప్రాబ్లం అంతా. లేదంటే ఇనీషియల్గా చూపించిన దానికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ అలా మేబీ ఎల్లుంటే మేబీ ఇంకో రకంగా ఉండునేమో మనకు తెలీదు. బట్ ఇదైతే మాత్రం కొంచెం రెగ్యులర్ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. సో అందువల్ల జస్ట్
జస్ట్ ఓకే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తది. ఎందుకంటే ఆ కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సినిమాలో. అంతే అది సినారియో. అండ్ ఇక ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. హీరో అశోక్ గారు చాలా బా చేశారు. అండ్ హీరోయిన్‌కి బేసిక్‌గా చాలా ఎక్కువ స్కోప్ దొరికింది. అంటే ఆవిడ చుట్టూ ఒక ట్రాక్ ఉంటది. ఆ ట్రాక్ వల్ల ఆవిడకి చాలా మంచి స్కోప్ అయితే దొరికింది. తొలి పరిచయం అన్నారు. సో, ఫస్ట్ టైమ్ యాక్టింగ్. పర్లేదు. ఆవిడైతే మాత్రం ఆవిడకిచ్చిన రోల్‌కి మాక్సిమం న్యాయం అయితే జేశారు. కుదిరిన ప్రతి చోట కూడా ఆవిడ బానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉంటారు. లైక్ విలన్ గావచ్చు, ఇంకొంతమంది ఉంటారు మదర్స్ గావచ్చు. వీళ్ళంతా కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ వరకు వాళ్ళైతే బానే జేశారు. సో, ఆర్టిస్టుల సైడ్ నుంచి నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే, ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకా రెగ్యులర్ స్పేస్‌లోకెళ్ళిపోయింది. ఇనీషియల్‌గా కొద్దిసేపటి తర్వాత. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. లేదంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండునేమో సినిమా. సో, అది సినారియో. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బానే ఉంది. అంటే స్టోరీ ప్రశాంత్ వర్మ గారిది కదా! సో, ఆ ఇనీషియల్ స్టోరీ బానే ఉంది. బట్ వెళ్ళిన విధానం ఎందుకో అంత ఎక్సైటింగ్‌గా, అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలే, అంత ఎంగేజింగ్‌గా అనిపించలే. అలా ఎళ్ళిపోతూ ఉంటదంతే. అది వచ్చిన ప్రాబ్లమ్. అది ఎక్కడా గూడా వావ్ అనిపించదు. అది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే ఒక పాట బావుంది. ఒక లవ్ సాంగ్. 2 పాటలు ఓకే అనిపిస్తాయి. బీజీఎమ్స్ పర్లేదు. బీజీఎమ్స్ అయితే ఓకే. డీసెంట్‌గానే ఉంటాయి. సో, అది సినారియో. సో, సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ పరంగా కూడా పర్లేదు. ఓకే. అండ్ ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తది. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'దేవకీనందన వసుదేవ' మూవీ గురించి చెప్పాలి అంటే, మనుషుల్ని కాపాడడానికైతే వసుదేవుడు వస్తాడేమో గానీ, సినిమాని కాపాడాలంటే మాత్రం వసుదేవుడు ఉంటే సరిపోదు. స్టోరీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే కూడా ఉండాల్సుంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ 'దేవకీనందన వసుదేవలో' వసుదేవుడు ఉన్నాడు గానీ, ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే మిస్ అయింది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇట్స్ ఓకే అని అయితే అనిపిస్తూ ఉంటది. సో, ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.1 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. అండ్ ఈ వీకెండ్ నా ఆర్డర్ అయితే ఫస్ట్ 'జేబ్రా', సెకండ్ 'మెకానిక్ రాకీ', థర్డ్ 'దేవకీనందన వసుదేవ'. ఇంకా వేరే సినిమాలైతే ఇంకా ఏం చూడలేనింకా. ఇప్పటికే 3 అయిపోయినాయి. అది సినారియో. ఓకే. థాంక్ యూ. ఈ వీకెండ్‌కి ఇంతే ఇంకా. బై బై.